ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అయిన మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి దినాన్ని నేను వాక్యం పెడతానని మీతో చెప్పి ఉన్నాను. కాబట్టి చాలా మటుకు కూడా మన దగ్గరికి వచ్చి ఉన్నామన్నాం. ఈ యొక్క విషయాలు ఇంకా నేను వాక్యాలు పెట్టాను అంటే ఈ యొక్క సబ్జెక్ట్ ఇంకా లాస్ట్కి వచ్చిందని అర్థము. కాబట్టి మొన్నటి దినాన్ని ఏం మాట్లాడుకున్నామంటే, యేసు ప్రభువారు కూర్చున్న ప్లేసు దగ్గర తండ్రి స్వరము వినపడిన ప్లేసు, పరిశుద్ధాత్మ దిగి వచ్చిన ప్లేసు, మనల్ని రక్షించిన రక్షకుడు అక్కడ కూర్చున్న ప్లేసు, ఆ ప్లేసే యేసు ప్రభువారు బాప్తిసం తీసుకున్న ప్లేసు, ఆయన కూర్చున్న వాటరు యోర్దాను నది అని చెప్పడం. ఇంతవరకు మన సబ్జెక్ట్ అలాగైంది. మరి ఇప్పుడు వాక్యాన్ని చూపిస్తానన్నాను కాబట్టి ఇక వాక్యాన్ని నేను మీ ముందు పెట్టాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 3వ అధ్యాయము 13 నుంచి చదువుతున్నాను. చూడండి. ఆ సమయమున యోహాను చేత బాప్తిసము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. ఈ పాయింట్ మనకి చాలా ఇంపార్టెంట్. ఆయన కూర్చున్న ప్లేసు, ఆయన నచ్చిన ప్లేసు, ఆయనకిష్టమైన ప్లేసు యోర్దాను నది. ఈ యొక్క 4 గుడులు కట్టబడ్డాయి. ఆయన అక్కడ కూర్చున్న చరిత్ర అని చెప్పాను కదా, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇది చూసుకోవాలి మనం. అన్నీ అవసరమైనవి, ఇందులో ఏది తేడాక లేదు, కానీ యోర్దాను అనేది గుర్తుపెట్టుకోవాలి. యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చును. అందుకు యేసు, నేను నీ చేత బాప్తిసము పొందవలసిన వాడనై యుండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావు అని ఆయనను నివారింపజూచెను. గాని యేసు ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేరుట మనకు తగినదని అతనికి ఉత్తరం ఇచ్చెను. గనుక అతడు అలాగూ కానిచ్చెను. యేసు బాప్తిసము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు బాప్తిసం తీసుకొని నీళ్ళలో నుండి నదిలోండి ఒడ్డునకు వచ్చి నిలబడ్డారు. వెంటనే ఇదిగో యేసు బాప్తిసము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చును. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ. ఇక్కడ మనకి చాలా అవసరమైంది. దేవుని ఆత్మ పావురు వలె దిగి, చూసారా, పావురు వలె అన్నారు కానీ పావురులోని దేవునాత్మ ఉండి వచ్చిందని అనలేదు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆయనలో నిలిచిన తర్వాత ఆ పావురు వచ్చి ఆయన మీద వాలింది. వలే అని ఇక్కడ పెట్టారు. దేవుని ఆత్మ పావురు వలె, ఇది పావురం వలె దిగి అంటే పావురము చెప్పాను కదా ఎలా కనబడతాయి, 2 రెక్కలు 2 చేతులని. ఆ రోజు నేను ఫాక్సింగ్ కోసం చెప్పాను. వెలుగు ఉన్నప్పుడు ఆ యొక్క వెలుగులోని దూరం నుంచి ఏదైనా అలాగే కనబడుతుంది. దీనికోసం ఇంకా కొంచెం నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ దేవుని ఆత్మ పావురు వలె దిగి అతని మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఆకాశము నుండి ఒక శబ్దము వినపడెను. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చును. ఇక్కడ ఎన్ని పాత్రలు మనకు కనబడ్డాయంటే, పాత్రలు అంటే కూర వండుకొని పాత్రలు కాదు సుమా, ఇంట్లో వంటింటి పాత్రలు కాదు. అంటే ఒక్కొక్క మనిషికి సంబంధించిన విషయం. ఇక్కడ కుమారుడైన యేసయ్య కనపడ్డారు, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కనపడ్డారు, ఇక్కడ తండ్రి యొక్క స్వరము వినపడింది. అంటే ఈ 2 కలిపి యేసు ప్రభులోకి దిగబడ్డాయి. తండ్రి చెప్తున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని.
అసలు మీరు అర్థం చేసుకుంటే మ్యాటర్ అంతా ఇక్కడే చాలా పెద్ద మ్యాటర్ ఉంది తెలుసా? చాలా పెద్ద విషయం ఉంది. అందులో విషయం ఏముంది? ఆయన కుమారుడు, ఈయన పరిశుద్ధాత్మ దేవుడు, మాట్లాడినవాడు తండ్రి. ఇంకేముంది అనుకోవచ్చు. ఇంకా ఏముంది అని అనుకుంటే మనం ఏమీ లేనట్టే. ఏదన్నా ఉందేమో అనుకుంటే చాలా ఉన్నట్టే. ఇప్పుడు ఈ చరిత్ర అంతా నేను చెప్పాను కదా! ఇక్కడ ఎందుకు ఆయనకు అక్కడ గుడులు కట్టబడ్డాయి, ఎందుకు ఆ ప్లేస్ మూత వేయబడిందని చిన్నది సర్వే చేస్తే ఇంతవరకు వచ్చింది. ఎప్పుడు మొదలెట్టాం? ఎక్కడ మొదలెట్టాం? యేసుప్రభువారు బాప్తిసం తీసుకున్న ప్లేసు ఇప్పుడు నేను మీకు చెప్పేదాకా మీరు వినుంటారు, వినలేదని అనట్లేదు. మీ దైవజనులు చెప్పుంటారు, చెప్పలేదని నేను అనట్లేదు. కానీ మర్చిపోయి ఉంటారేమో అని అనుకుంటున్నాను. కాబట్టి దీనికి ఎంత ఈ 3 అక్షరాలకి ఒత్తుతో కలుపుకుంటే 4 అక్షరాలకి అసలు ఎంత చరిత్ర ఉందో చూసారా? ఆదికాండం నుంచి చివరి దాకా కనబడతది. ఎంత చరిత్ర ఇందులో దాచబడిందని ఒకసారి చూసుకోండి. ముగ్గురు ఒకేసారి వచ్చారు. అప్పుడు అందుకే చెప్పాను, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు దిగిన ప్లేస్ అది, తండ్రి మాట్లాడిన ప్లేస్ అది, మన రక్షకుడు మనల్ని రక్షించిన ప్లేస్ అదని చెప్పడం అనేది జరిగింది. మిగతా విషయాలు రేపు దేనాన్ని మాట్లాడుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందున నెరవేరినట్లు భూమి అందులో నెరవేరును గాక. మనదైన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క భువనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి తెకేకాకిడిని తప్పించమనైనా. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మన దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.